తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ శ్రీనివాస్ చల్మల గారు ఉన్నారు, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్. మరి చాలామంది ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నామని బాధపడుతూ ఉంటారు. అంటే ఆరోగ్యపరంగా కొంతమంది బరువు పెరుగుతూ ఉంటారు ఆరోగ్య సమస్యల వల్ల, ఓవర్ ఈటింగ్ వల్ల, లేదంటే స్ట్రెస్ వల్ల. కారణం ఏదైనా కానీ బరువు ఉండాల్సిన దానికన్నా ఒక 20 కేజీలు 30 కేజీలు ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఆ బరువును తగ్గించడానికి మనం తీసుకునే స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఇంకా ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటాము. మరి మన ఆయుర్వేదం బరువు తగ్గించుకోవడానికి మనకి ఎలాంటి సలహాలు ఇస్తుంది, అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం అండి. చాలామందికి ఏంటంటే ఎవరికైనా టీనేజర్స్లో కానీ స్టడీస్ అయిపోయిన వెంటనే కాలేజ్ లైఫ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే బయటికి రాగానే కలర్ఫుల్ ఫుడ్, లేకపోతే ఎక్కువ లేట్ నైట్స్ పడుకోవడం, బయట తిరగడం, వాట్ ఎవర్ ఏదైనా కానీ బరువు పెరిగేస్తూ ఉంటారు. ఒక 2-3 ఇయర్స్ చూసుకోకుండా చాలా ఓవర్ వెయిట్ తెలియకుండానే బరువు పెరిగిపోతుంటారు. సో ఒక పాయింట్ తర్వాత రియలైజ్ అయ్యి బరువు తగ్గుదామని ఎక్కువ కూడా ట్రై చేయరు. ఒక 1 వీక్ ఒక 1 మంత్ ట్రై చేసి క్విట్ చేస్తారు. అక్కడ నుంచి డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. కంపారిజన్స్, అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అని చెప్పి. మన ఆయుర్వేదం ప్రకారం బరువు తగ్గే సరైన పద్ధతి ఏంటి? రైట్. అంటే ఇది అనుకున్నంత ఈజీ టాపిక్ అయితే కాదు. ఎందుకంటే ఏదో బరువు పెరిగాము తగ్గిపోయాము అని కాదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇది ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు. అంటే చూస్తే ఒక టీనేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సరే అప్పటి వరకు మోడరేట్ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఒక సర్టన్ టైం చూసుకుంటే వెయిట్ పుట్ ఆన్ అయిపోయి ఉంటారు. అది మీరు అదే అన్నారు. సో దాంట్లో ఏంటంటే ఆ టైంలో మనం ఏం చేసాము జనరల్గా, దానికన్నా ముందు అసలు మనం మెటబాలిజం గురించి మనం వినాలి. మెటబాలిజం అంటే ఏంటంటే మన శరీర క్రియ అంతా కూడా మన మెటబాలిక్ అంటాం. మన మెటబాలిజం బాగుంటే మనం అన్ని యాక్టివిటీస్, మన బాడీలో ఫంక్షన్స్ అన్ని కూడా నార్మల్ ఉంటుంది. మన ఈ మెటబాలిజం ఎలా పనిచేస్తుంది? అనబాలిజం అండ్ కెటబాలిజం. అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీ బ్రేక్ డౌన్ చేసుకోగలిగితేనే దాన్ని మనం హెల్దీ అంటాం. ఇది ఉట్టి ఒబెసిటీ గురించి కాదు, ఏ వ్యాధికైనా మీరు చూడండి. అంటే తీసుకున్నది మన బాడీ డైజెస్ట్ చేయక అరగకపోతేనే మిగతా అన్ని వ్యాధులు వస్తాయి. అది స్కిన్ కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, డయాబెటీస్ కానీ, అంటే మీరు నేమిట్ ఏదైనా కానీ. సో ఫస్ట్ మనం వర్కౌట్ చేయాల్సింది, అంటే ఆయుర్వేద కాదు ఏ సిస్టమ్ అయినా కానీ, మనం తీసుకున్న ఫుడ్కి మన లైఫ్ స్టైల్లో మనం చేసే వర్కౌట్స్కి కానీ మన లైఫ్ స్టైల్ ఏంటి దాన్ని బేస్ చేసుకుని మన లైఫ్ స్టైల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అని అది వచ్చే వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అంటే ఈ మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ ఉంది, ఈ ట్రీట్మెంట్ చేస్తామా, అవన్నీ మీరు వింటూనే ఉంటారు. ఇప్పుడు ఇంతమంది మేము ఇన్ని చెప్పినా కానీ, అంటే చాలా సక్సెస్ఫుల్గానే ట్రీట్ చేస్తున్నా కానీ మళ్ళీ ఒబేసిటీ అనేది చూస్తూనే ఉన్నాం. బికాస్ దీన్ని నిజంగా సరైన అవగాహన లేదనే చెప్తాను నేను. మనకి గూగుల్లో, యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మేము చాలా తెలుసుకుంటూ అంటూనే ఒక ఇగ్నోరెన్స్ ఏంటంటే ఇది ఏదో ఫుడ్ మానేస్తే తగ్గిపోతాను అనేది. మీరు అన్నారు కొన్ని రోజులు చేస్తారు మళ్ళీ అదే వెక్సప్ అయ్యి వదిలేస్తారు. ఎందుకంటే ఒబేసిటీ అనేది దీన్ని ఆయుర్వేదంలో అతిస్థౌల్యము అంటాం. అతిస్థౌల్యము అంటే అది దాన్ని ఓవర్ వెయిట్ అనొచ్చు. శరీరానికి మించి ఉన్నది ఏదైనా శరీరానికి అది కరెక్ట్ కాదు. మన తెలుగులో అన్నట్టు అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఏది ఎక్కువైనా కానీ అది ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ అతిస్థౌల్యానికి మెయిన్ రీజన్ చూసుకుంటే మెటబాలిక్ ప్రాబ్లం. అయితే నేను చెప్పేది తీసుకునే ఫుడ్లో మనం కంట్రోల్ లేకపోవడం ఒకటైతే, ఇంకోటి హార్మోన్స్ వల్ల, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో పీసీఓఎస్ కానివ్వండి, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఇవన్నీ దెబ్బతినడం వల్ల, అలానే థైరాయిడ్, ఇది మొగాళ్ళలో కూడా అలా ఈ థైరాయిడ్ వీటన్నిటి వల్ల ఏంటంటే మన పిట్యూటరీ గ్లాండ్ నుంచి వెళ్ళే సిగ్నల్స్ అన్ని బాడీకి చేరక అది మెటబాలిజం దెబ్బతిని వెయిట్ పుట్ ఆన్ అవుతారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది డైట్ గురించి చూపినప్పుడు ఎస్ డెఫినెట్లీ ఎక్సెసివ్ ఈటింగ్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. అంటే అన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి రీచ్ అయితేనే మనం అది వెయిట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. కొన్ని మనము తెలుసో తెలియకో ఒక డైట్కి అలవాటు పడిపోతాం. అంటే నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ ఇక్కడ రాంగ్ అనము, ఒబేసిటీ వల్లైనా ఎవరైనా తినొచ్చు. బట్ నాన్ వెజ్ హై ప్రోటీన్స్ ఏం చేస్తాయి, మన డైజెషన్ని స్లో డౌన్ చేసేస్తుంది. ఒక 6 అవర్స్లో డైజెస్ట్ అవ్వాల్సింది 24 అవర్స్ పడుతుంది. సో ఈ 24 అవర్స్లో ఆ ఫుడ్ అంతా ఏమవుతుందంటే టాక్సిన్స్ లాగా అయ్యి ప్రతి సెల్లో వెళ్ళి అవి క్లాగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం కొలెస్ట్రాల్ అనొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఫ్యాట్ అనొచ్చు, కొలెస్ట్రాల్ అనొచ్చు. బ్లడ్ వెజల్స్లో ఉంటే అథెరోస్క్లెరోసిస్ అంటాం, కొలెస్ట్రాల్ అంటాము. లివర్లో ఫామ్ అయితే ఫ్యాటీ లివర్ అంటాం. అలానే ఆడవాళ్ళలో యూట్రస్లో ఉంటే ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటాం. సో అంటే ఎక్కడ ఈ ఫ్యాట్ని మనము అది అక్యుములేట్ అవుతూ ఉంటే ఆ పార్ట్లో వెళ్ళి ఇది అక్యుములేట్ అవుతూ ఆ పార్ట్ని డిసీజ్గా టర్న్ చేస్తుంది. సో అది ఫుడ్ వల్ల మెయిన్గా.
ఇంకొన్ని సందర్భాల్లో ఫుడ్తో సంబంధం ఉండదు, హార్మోన్స్ సంబంధం ఉండదు, అయినా వెయిట్ ఉంటారు. అక్కడ ఏంటంటే వీళ్ళు తెలుసో తెలియక ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ లాగా కూడా ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఫుడ్ మానేస్తే వెయిట్ తగ్గుతారు అనేది మాత్రం ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకునేది ఉట్టి ఫ్యాట్ ఒకటి, అది ఎక్కువ ఫ్యాట్ గురించి కాదు, అన్ని న్యూట్రియంట్స్ మనకు కావాలి కాబట్టి అది ఫుడ్ ద్వారానే వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫుడ్ మానేయటం వల్ల ఈ న్యూట్రియంట్స్ రీచ్ రాకపోగా హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. బ్లడ్లో హీమోగ్లోబిన్ తగ్గిపోయినప్పుడు వాటర్ పర్సంటేజ్ పెరిగి మనిషి బ్లో అవుతారు. వీళ్ళు ఎవరిని తెలుసుకోకుండా నేను లావ్ అయ్యానని చెప్పి ఆల్రెడీ వీక్గా న్యూట్రియంట్స్ లేనప్పుడు ఇంకా ఆ ఫాస్టింగ్ అని చెప్పి ఫుడ్ తినకపోతే అవి ఇంకా హిమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోయి బాడీ అనేది చాలా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కారణాలు చూసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసుకున్న తర్వాతనే మనం అసలు ఒబేసిటీ ఇది ఒబేసిటీయా దేని వల్ల వచ్చింది దాని గురించి సజెస్ట్ చేయడానికి అవుతుంది. ఓకే ఓకే, అంటే ఒబేసిటీ రావడానికి కూడా కారణాలు ఉంటాయా? తప్పకుండా. మనం అనుకునేది ఇప్పుడు ఫుడ్ మీరు అన్నట్టు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది మనం దాని మీద డిసిప్లైన్డ్గా మన ఫుడ్లో లేకపోతే అంటే ఏం తీసుకుంటున్నాం ఎంత తీసుకుంటాం అని లేకుండా ఉంటే అది వస్తుంది. ఇవి కాకుండా నేను చెప్పినట్టు ఈ హార్మోనల్ కానివ్వండి, లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, కొన్ని న్యూట్రియంట్స్ సరిగ్గా బాడీకి రీచ్ అవునప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒబేసిటీ అనేది చూస్తుంటాం. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఒక షుగర్ని, బీపీని ఎట్లయితే చూస్తామో ఒబేస్ని కూడా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా అట్లనే ట్రీట్ చేయాలి. నిజంగా చెప్పాలంటే నేను ఒబేసిటీని ఒక వ్యాధి లాగానే కన్సిడర్ చేయమంటాం. ఎందుకంటే ఇది వ్యాధి లాగా చేసుకుంటే మనకి చూడండి ఒబేసిటీ అనేది ఫస్ట్ లావదే మనం ప్రయత్నాలు ఏం చేస్తాము మనకు తెలిసింది ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఆపేయడం, లేకపోతే రైస్ అనేస్తారు. మరి అదే అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనము మన ఫుడ్ అది కాకపోయినా మనకు కొన్ని వందల సంవత్సరాల నుంచి అది దానికి అలవాటు మన జీన్స్ వచ్చేసింది కాబట్టి అంటే దానికి కాన్సెప్ట్ ఉంటుంది. కొంత అంతకు ముందు మనము ఇవి తినకపోయే వాళ్ళము అనేది ఉంటుంది. బట్ మనం చూసుకుంటే ఈ 100-200 years నుంచి అయితే మనం రైస్ మీదే మన జీన్స్ అన్ని రైస్ మీద ఉంది. ఫస్ట్ దాన్ని కట్ డౌన్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇట్స్ రైట్, కార్బోహైడ్రేట్స్ వల్ల స్టార్చ్ వల్ల బాడీలో ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి పెరుగుతాయి ఉంటుంది. బట్ ఉట్టి రైస్ ఒకటే కాదు కదా, అంటే మిగతావి ఇప్పుడు మనం అదే చెప్తాం తీసుకునే డైట్లో కూడా సరైన పోషకాహారాలు ఉండకపోతే కూడా న్యూట్రియంట్స్ తగ్గకపోతే కూడా బాడీ అనేది బ్లోనప్ అవుతుంది, లేదు అంటే ష్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రెండు కరెక్ట్ కాదు. సో ఎస్ మిగతా కారణాలు కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. ఓకే ఓకే. అండ్ గోల్ ఇప్పుడు కొంతమంది నాకు 1 monthలో మ్యారేజ్ ఉందనో లేదా 1 monthలో బర్త్డే ఉందనో లేదా 1 monthలో ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు ఈ క్రాష్ కోర్స్ లాంటివి చేసేసి డబుల్కి ట్రిపుల్ అయిపోతూ ఉంటారు అనమాట. డబుల్కి ట్రిపుల్ అవుతారు. ఇంకోటి కొన్ని సందర్భాల్లో చాలా తగ్గిపోతారు డ్రాస్టిక్గా. మేము చూసాం 6 to 10 kilos తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ చాలా ఎక్సలెంట్గా పనిచేసింది, చాలా పొగుడతారు కూడా. అంటే అది ఆ డైట్ వల్ల నేను నెల రోజుల్లో 10 kilos తగ్గాను, చాలా లైట్గా ఉన్నాను, ఎనర్జీగా. కానీ ఇక్కడ వీళ్ళు ఒకటి అర్థం చేయాల్సింది, నేను వార్నింగ్ లాగా కూడా ఇచ్చేది ఏంటంటే మీరు అంటే ఏదో డైట్ ఎవరో చెప్పారు లేకపోతే ఈ ఫుడ్ వల్ల తగ్గిపోయానంటే మీరు ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అసలు మెడికల్ ఫీల్డ్ ఏంటంటే ఏంటి మన సిస్టమ్ గురించి అర్థం చేసుకుంటే మన శరీరంలో ఒక ఫ్యాట్ వెసల్ అంటే బాడీలో నుంచి ఒక 10 kilos మీరు మెషిన్లో చూసి తగ్గినప్పుడు ఉట్టి ఫ్యాట్ ఒకటే కాదు, మీరు చూసుకుంటే దాంట్లో ఒక 10 kilosలో ఓన్లీ 3 kilos మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. మిగతా 7 kilos సోడియం, పొటాషియం, క్లోరైడ్ అన్ని ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఉంటాయి. సో అంటే మీరు ఈ ఫ్యాషన్లో పడి అంటే నేను 10 kilos తగ్గాలని చెప్పి మిగతా 7 kilos శరీరంకి అవసరం ఉన్నాయన్నీ కూడా బయటికి పంపించేశారు. అంటే అంతే కదా, మీరు చూసుకుంటే అంటే సింపుల్ లాజిక్ చెప్తాను. స్వెట్టింగ్ వస్తుంది బాగా, నేను చేస్తే స్వెట్టింగ్ వచ్చింది అంటే స్వెట్టింగ్ మీరు టేస్ట్ చేస్తే ఏంటి అది ఉప్పులాగా ఉంటుంది, అది సోడియం వెళ్తుంది. అతిగా వెళ్ళినప్పుడు ఎస్ అది ప్రాబ్లమే. అండ్ ఇంకోటి ఇదే కాకుండా సరే 10 kilos తగ్గారు బాగానే ఉంది, కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందంటే ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది. మనం ఎప్పుడైనా మన బాడీ ఫిల్టర్ చేసేది కిడ్నీ, అంటే లివర్ అబ్జర్వ్ చేసుకోవాలి, ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని మెటబలైజ్ చేసి కిడ్నీస్ ద్వారానే ఫ్లష్ అవుట్ చేయాలి. అంటే ఒక 6 నెలల్లో చేయాల్సిన కిడ్నీ పనిని మీరు ఒక 10 రోజుల్లో చేపిస్తున్నారు. ఇచ్చినప్పుడు, తీసుకున్నప్పుడు, వాడినప్పుడు ఎవరికి తెలియదు, చాలా లైట్గా మంచి డాక్టర్ లేకపోతే మంచి అని చెప్తారు. ఒక 6 నెలల్లో లేదా సంవత్సరం తర్వాతనో ఇంకో ఏదో ప్రాబ్లం గురించి వెళ్ళినప్పుడు పొరపాటున ఆ మెడిసిన్ వల్ల అయింది, లేకపోతే ఎందుకయిందో తెలియదు మాకు, ఇలా ఎందుకయింది, కిడ్నీలో అంత బాగానే ఉంది, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటారు. సో న్యాచురల్లీ అంతే కదా, అంటే మన ఫంక్షనాలిటీ ఎంత చేయాలి బాడీ అంతే ఫిల్టరేషన్స్ చేయాలి. మీరు ఎక్కువగా ఇది బాగా పనిచేస్తుందని చెప్పేసి అదే పనిగా 10 kilos తగ్గారంటే డెఫినెట్లీ వాటి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది తప్పకుండా మీరు అన్నట్టు క్రాష్ కోర్సులు చేసే అంటే మీరు చూస్తుంటారు 3 kilos తగ్గితే 3 kilos ఫ్రీ అనేవి. అంటే అది హెల్త్ అనుకుంటున్నారా మరి ఏంటి అనేది పక్కన పెడితే ఒక యాజ్ ఎ మెడికల్ ఆయుర్వేదిక్ డాక్టర్గా నేను ఏంటంటే ఎప్పుడు ఇది సజెస్ట్ చేయము. న్యాచురల్గా మన మెటబాలిజం ఎలా ఉంది ఇది మా చేతుల్లో ఉండదు. మేము కూడా అనొచ్చు, నేను ఒక
పేషెంట్కి ఇస్తే తగ్గిపోయారు, ఒక 3 kilos తగ్గారు, అది మా చేతిలో ఉండదు. మేము ఇంతవరకు ఈ మెటబాలిజాన్ని కరెక్ట్ చేయడంలో చేయగలిగితే అప్పుడు ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో బాడీలో అది మొబిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది మంత్లీ 1 kilo అయినా పర్లేదు, 2 kilos అయినా పర్లేదు. ఎగ్జాక్ట్లీ హెల్దీగా తగ్గేటట్టు చూడాలి. బాడీలో ఎక్కడ ఈ న్యూట్రియంట్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వకుండా దాన్నే అంటాం మేము అంటే మనిషి స్వస్థంగా ఉండి యాక్టివ్గా ఉండి వెయిట్ అనేది కంట్రోల్లో రావాలి. దానికి యాజ్ ఎ మేము ఇచ్చే ఔషధాలు కానివ్వండి, థెరపీస్ కానీ, దాంతోపాటు పేషెంట్ కూడా అంటే ఆ పర్సన్ కూడా అవి ఫాలో చేయాలి. ఇప్పుడు మేము ఇక్కడ ఇస్తూ ఉంటాము, డైట్ మీద ఏం కంట్రోల్ లేకుండా, ఫిజికల్ యాక్టివిటీ అసలు ఏం లేకుంటే దెర్ ఇస్ నో యూస్. అంటే అవన్నీ చేస్తేనే మెటబాలిజం అనేది కరెక్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు అన్నారు స్ట్రెస్ వల్ల అని. ఎస్, ఇప్పుడు మేము చూస్తున్న కేసు, ఇంతకు ముందు దీని గురించి అంతా మేము కూడా ఫోకస్గా రీసెర్చ్గా అంతా చూడకపోయాం. కాకపోతే ఇప్పుడు అందరికి తెలిసిందే, నిద్ర లేకపోతే స్ట్రెస్ఫుల్గా ప్రతి చిన్నదానికి గాబరా పడిపోతుంటారు, వర్క్ గోల్ ఓరియంటెడ్ ఉంటారు, ఈ టైంలోనే చేసేయాలి లేకపోతే ఏదో అయిపోతుంది, ఇవన్నీ పెట్టుకొని స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు. సో దీనివల్ల కార్టిజోల్ అనేది అందరికి తెలుసు, అది బాడీలో ఉన్నంత వరకు మంచిగా మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే అది హైపర్ అవుతుందో అది అన్నిటినీ ఇబ్బంది పెడుతుంది. సో మెయిన్గా కార్టిసోల్ ఏమవుతుంది, మజిల్స్ అన్ని ల్యాక్స్ అయిపోవడము, వాటిలో కూడా అంటే ఈ కొవ్వు పేరుకుపోవడానికి చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి ఈ నిద్ర లేకపోవడము, దాన్ని కూడా ఒబేసిటీలో కరెక్షన్ చేయాల్సి, అంటే హార్మోనల్గా, మెటబాలిక్గా, జెనెటిక్గా ఉన్నా కానీ ఈ నిద్ర ఇలాంటివి కూడా మనం వాటి మీద కూడా ఫోకస్ చేస్తేనే ఒబేసిటీ ప్రాపర్గా తగ్గుతూ వస్తుంది. అంటే మన ఎయిమ్ అనేది, ఇప్పుడు మీరు అన్నారు ఒక 10-20 kilos తగ్గాలి అన్నప్పుడు మనం ఒక 1 year పీరియడ్ పెట్టుకోవాలి. అలాంటప్పుడే మిగతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నార్మల్గా అది కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ మంత్కి ఒక 2 kgs తగ్గినా 24 kgs తగ్గుతాం. అట్లా టార్గెట్ పెట్టుకుంటేనే అవుతుంది. ఓకే ఓకే. సో లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. 6 months లో 6 kgs, 10 kgs, 20 ఎందుకంటే kgs ఇంత వెయిట్ పుట్ ఆన్ చేసింది కూడా మీరు ఇప్పుడు ఒక సంవత్సరంలో నెలలో రాలేదు. ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఇంకోటి ఆయుర్వేద పద్ధతిలో మేము చెప్పేది ఏంటంటే, ఆయుర్వేదాన్ని మీ లైఫ్ స్టైల్గా చేసుకోగలిగితే, అంటే ఇది ఇప్పుడు ఆయుర్వేదంలో మేము ఏం చెప్తాం, స్వస్థ వృత్త అంటాం. స్వస్థ వృత్తాలో మీరు చూసుకుంటే బ్రాహ్మీ ముహూర్తం 5:30కి లేవాలి, ఏ టైంలో తినాలి, ఎలా తినాలి, ఏమేమి తినాలి అనేది అన్నీ వస్తుంది. సో ఈ ఆయుర్వేదాన్ని మన లైఫ్ స్టైల్గా, అంటే దీనికి ప్రత్యేకంగా మెడిసిన్గా అలా కాదు, దాన్ని అర్థం చేసుకుంటే ఆయుర్వేదంలో ఓహో ఏ సీజన్లో మనం ఏం తినాలి, ఏ ప్రకృతి వాళ్ళం ఏం తినాలి, ఆ ప్రకృతికే నేను అనేది. ఒక్కసారి ఆయుర్వేద డాక్టర్ని కలిసినప్పుడు మీకు సజెషన్ చెప్తాం, మీరు వాత ప్రకృత, పైత్యమా, కఫమా, మీ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోగలిగితే మనం ఏం ఫుడ్ తింటున్నామో మనకే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే ఈ అతి స్థౌల్యము వీటి నుంచి అసలు వాటి నుంచి వచ్చే వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ఉండవు. ఇన్ కేస్ ఒకవేళ ఒబేసిటీ ఉంది, మీరు అన్నారు ఈ మరి 1 yearలో ఎలా తగ్గుతాము, ఓన్లీ డైట్ చేస్తేనే తగ్గుతుందా అంటే ఉట్టి హార్మోన్స్ ఇవన్నీ కావు. అప్పుడే ఆయుర్వేదంలో చికిత్సలు చెప్పబడ్డాయి. అయితే ఈ చికిత్సలు కూడా ఏంటంటే ఔషధాలు ఉంటాయి, థెరపీస్ ఉంటాయి. వీటి వల్ల ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు చూస్తే కొంతమంది వెయిట్ లాస్ అయిన తర్వాత స్కిన్ సాగి అవుతుంది, స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, అంటే అంత సాగి అయిపోయి ఉంటుంది. సో వాళ్ళకి మేము చెప్పే సజెషన్స్, ఈ ఆయిల్ థెరపీస్ ఉంటాయి, అభ్యంగనం, కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్లో అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది ఆ ఎలాస్టిసిటీ లూజ్ అవ్వకుండా ఇంటాక్ట్, ఆ యూత్ఫుల్నెస్ ఉంటుంది. సో వెయిట్ లాస్ అవుతూ మంచి బాడీకి ఆ ఎనర్జీని, ఆ యూత్ఫుల్నెస్ కూడా ఆయుర్వేద ద్వారా చేయొచ్చు. ఓకే ఓకే. సో ఇన్ని ఉన్నాయి అనమాట. మీరు కేవలం వెయిట్ లాస్ అనుకుంటే అల్లోపతిను, లేకపోతే ఇంకేదో జిమ్లో అంటే న్యాచురల్ వేలో ఒక 1 year టైం పెట్టుకొని చేసేదానికి తొందరగా ఏదైనా టాబ్లెట్స్ వేసుకోను చాలా వచ్చాయి కదా సార్ ఇప్పుడు. అలా కాకుండా ఒక సేఫ్ జోన్లో ఉండండి. ఇప్పుడు హీరోయిన్స్ని వాళ్ళని కూడా చూస్తుంటాము, వాళ్ళ కెరియర్లో చాలా సన్నగా ఉంటారు, ఇప్పుడు చూస్తే అసలు వాళ్ళని చాలా బాగా ఒబేస్గా కనిపిస్తూ ఉంటారు. దానికి ఒకటి అంటే ఏజ్ వల్ల వచ్చే కొన్ని హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు ఆ డైట్ మెయింటైన్ చేసి తర్వాత వేరే డైట్కి షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఆ పీక్ అవర్స్లో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి, జిమ్స్ కానివ్వండి, హైఫై అలాంటి. మేబీ మీరు అన్నట్టు ఒక ఏజ్ తర్వాత ఆఫ్టర్ అంటే సినిమాస్ నుంచి అయిన తర్వాత వాటి మీద అంత ఫోకస్ చేయకపోవచ్చు, కాబట్టి దానివల్ల కూడా ఉంటుంది. అవును అవును. సో ఏదైనా కానీ లాంగ్గా మనం చేసే ప్రాక్టికల్ వేస్ని ఎంచుకోండి, షార్ట్ కట్ మెథడ్స్ అయితే అసలు పాటించొద్దు. అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ శ్రీనివాస్ సార్తో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.